స్టేట్ ప్రెసిడెంట్ పసుపులేటి నరేంద్ర స్వామి. మరి గత 8 సంవత్సరాల నుండి పదోన్నతులు లేకుండా దాదాపుగా 25 సంవత్సరాల సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు పదోన్నతులు లేకుండానే రిటైర్ అయిపోతున్నారు. మరి 25 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఒక వ్యక్తికి ప్రమోషన్ లేకుండా విద్యా వ్యవస్థలో రిటైర్ అయ్యి బాధ్యతత్వ హృదయంతో రిటైర్ అయిపోవడం నిజంగా ఒక బాధాకరమైన అంశం. ప్రభుత్వము రిలీజ్ చేసిన జీవోలో కోర్టు కేసులు ఉన్నను అది బదిలీలు పదోన్నతులకు కలిపి షెడ్యూల్ ఇవ్వడం వల్ల 2 కూడా ఆపడం జరిగింది. ఒకవేళ బదిలీ పదోన్నతులు 2 కూడా సాధ్యం కాని పక్షంలో పదోన్నతులైనా కూడా అడాక్ పద్ధతిలో ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దాని గురించి దాదాపుగా ఒక 15,000 మంది ప్రయోజనం పొందే అవకాశం ఉన్నది. 2,000 మంది డైరెక్ట్గా పదోన్నతులు జిహెచ్ఎంగా పొందితే, అదేవిధంగా 25,000 మంది స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతులు పొందితే, అది కాకుండా నిరుద్యోగులు దాదాపుగా 10,000 మంది జాబులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద రేపు 11వ తారీఖు కేసు గురించి కానీ ఆ తర్వాత కానీ ఖచ్చితంగా ఆలోచించి అడాక్ పద్ధతిలో అట్లీస్ట్ పదోన్నతులు ఇవ్వాల్సిందిగా స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది.